హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇక నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల బతుకమ్మ ఆడారు. రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. తెలంగాణ సాంస్కృతిక సారథి మేడము ఒక మేడము వెన్నెలమ్మ, యువతల బంధుకేమో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఈ అమ్మ. ఇద్దరు అమ్మలు ముద్దుగా బతుకమ్మ ఆడడానికి వచ్చిర్రు. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నాను. అమ్మ బతుకమ్మ పండుగ చిన్నప్పటి నుండి ఆడదు అంట కదా నువ్వు? అవును, తెలంగాణ బిడ్డవు. మా దోస్తులం అందరం కలిసి, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరం ఆడపిల్లలందరూ కలిసి చాలా చక్కగా ఎంతో హాయిగా ఈ 9 రోజులు ఆడుకునే వాళ్ళం మేము. అక్క ఇప్పుడు మీది ఏ ఊరు అక్క? పుట్టుక ఏ ఊరు? ఇక్కడే హైదరాబాదే. అక్క తల్లులు చేసినట్టుగానే పిల్లలు చేస్తారు కదా. మరి ఇప్పుడు తల్లులంతా డీజే బతుకమ్మల పాటలే తక్కువైపోయినాయి. నీకేమైనా పాట వచ్చా అక్క? నాకు పాటలు రావు. మా అమ్మమ్మ, మా అత్త వీళ్ళందరూ పాడేవాళ్ళు. మేము ఆడడం వరకే, కానీ నాకు పాటలు నిజంగా బతుకమ్మ పాటలు అయితే రావు. ఇది మేము గుర్తుపట్టినరా? ఈ అక్క పేరు వెన్నెలక్క, గదరన్న బిడ్డే. మాకు గదరన్న బాగా తెలుసు అక్క. గదరన్న పాటలు వినుకుంటే పెరిగినాం మేము అందరం. అక్క బతుకమ్మ పండుగ గురించి పబ్లిక్ నువ్వేం చెప్తావు? బతుకమ్మ పండుగకు బతుకు తల్లి, మనం బతికించుకోవాల తల్లి అని మొదలైన సంస్కృతికి, దొరల పాలనకు, గడీల పాలనకు, రచకాల పాలనకు, పటేల్దారుల పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు పోరాటం చేసిన బతుకమ్మ ఇది స్త్రీకి గౌరవము. స్త్రీని కాపాడుకునే, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో స్త్రీని కూడా ఆ విధంగానే కాపాడుకోవాలని ఆడుకునే పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే స్త్రీలు చాలా ఆనందంగా అడవిలో దొరికే ప్రతి ఒక్క పువ్వుని తీసుకొని వచ్చి, పువ్వుని పేర్చి పూజించి మళ్ళా తీసుకెళ్ళిపోయి మన చెరువులో కలుపుతారు. ప్రతి ఒక్క పువ్వుకి సైంటిఫిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుని క్లీన్ చేస్తే ఒక ఆనవాళి ఉంది. అందుకే మనమంతా ప్లాస్టిక్ పువ్వులు కాకుండా నిజమైన పువ్వులు కొన్ని తెచ్చినా సరే, ఒక 2-3 పువ్వులు తెచ్చినా సరే, ప్లాస్టిక్ పువ్వులు కాకుండా 2-3 పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వుల్ని మొక్కి ఆడి మళ్ళా వెళ్ళి కలపాలని. చిన్నప్పుడు వేర్చినాం. అమ్మమ్మ పక్కన కూర్చొని పేర్పించేది, తర్వాత నానమ్మ కూర్చొని ఎలా పేర్చాలో చూపించింది. అవతల బందుకు బతుకమ్మలు ఆడుతుంటే యువతల బందుకు మా ఆడవిల్లలు అందరూ డప్పులు కొట్టుకుంటా ధూమ్ తడాకలు చెప్తున్నారు. ఇడ రవీంద్ర భారతి కాడ మొత్తం ఆడవిల్లలు అందరూ డప్పులు పట్టుకొని బతుకమ్మ ఆడే అక్కలకి అందరికి కూడా ఊపు రానికే, మస్తు పాటలు పాడనికే, ఆడనికే, జోషి రానికే వీళ్ళందరూ ఇట్లా బతుకమ్మ కోసమా అని డప్పులు పట్టుకొని వచ్చిన అక్కలు. అమ్మ ఏడికెంచి, ఏ ఊరికెంచి? సూర్యాపేట నల్గొండ పిల్లలు. నల్గొండలు అంటే జన్న అన్నట్టు ఉంటారు కదా. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా చాలా కళాకారులు ఉంటారు అక్కడ బాగా. అవును. అమ్మ ఎన్నేళ్ళ నుండి కొడుతున్నావు డప్పు? మేము 25 ఏళ్ళ నుంచి కొడుతున్నాం మేడం. పుట్టుకల నుంచి షూట్ చేసింది డప్పు పట్టుకొని. ఇప్పుడు నీకు ఎన్ని, ఒక 30 ఏళ్ళు ఉంటాయి అమ్మరే? ఉంటాయి మేడం. మీ నాయనకి ఇట్లా డప్పు కొడుతుండేనా? మా నాన్న కూడా కొడుతుండే మేడం. అది సంగతి. అందుకని ఏం పేర్రా? శ్రీదేవి మేడం. శ్రీదేవమ్మ. నీ పేరు చెల్లె? ఉమా మేడం. ఉమా. నువ్వు ఎన్నేళ్ళ నుండి వాయిస్తున్నావు డప్పు? మేము 5 ఏళ్ళు అవుతుంది. మేము అందరం బతుకమ్మ ఆడుతుంటే నువ్వు డప్పులు వాయిస్తున్నావు కదా, నీకు అనిపిస్తలేదా? మంచిగా అనిపిస్తుంది. ఆడాలి అని మాకు కూడా అనిపిస్తుంది. మేము ఆడితేనే కదా మేడం అందరు బతుకమ్మ ఆడేది. మంచిగా కొట్టాలి కదా. ఎట్లా అనిపిస్తుంది చెల్లె డప్పు వాయిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. ఒక్కసారి నా కోసం దడ్డ నక్క 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 కదా వాంచవా? నా పేరు నర్మదా మేడం, వరంగల్ జిల్లా. నేను సింగర్ కమ్ డాన్సర్, కోలాటం, డప్పిస్టు. మేము సింగర్, డాన్సర్, కోలాటం ఇష్టు, డప్పిస్టు. 4 ఇష్టులైన 4 ఇష్టులు మ్యామ్. నా భూమికి జిట్టేడు ఉన్నది, 4 ఇష్టులు ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఈ చెల్లెల్ని చూడండి, పాడుతుందంట, ఆడుతుందంట, డప్పు వాడుతుందంట, కోలాటం ఆడుతుందంట. ఆడపిల్లలే ఇట్లా చేయగలుగుతారు. అన్ని ఎట్లా నేర్చుకున్నామమ్మా? ఇది వేస్తుంటే అది యాదికి రాదా? ఇక తెలంగాణ యాస, భాష, తెలంగాణ సాంస్కృతిక ఉండాలి, ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలనే కాన్సెప్ట్ తోని అన్నిట్లో రాణిస్తున్నాం మేము. ముందస్తు తెలంగాణ గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి కూడా మాకు జాబ్స్ రావాలని
కోరుకుంటున్నాం. చెల్లెలు ఒక పాట పాడుతుందంట, పాడు చెల్లె. ఈ బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాట. మామిడి బూసి మామిడి కాసేనా మదానో నావయారి, 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 మామిడి ఫలము ఎవరి పాలయా మదానో నావయారి, మామిడి ఫలము ఎవరి పాలయా మదానో నావయారి, పైన పోయే పశుల 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 పాలయా మదానో నావయారి, పశులు తిని రచ్చలేలేనా మదానో నావయారి, పశులు తిని రచ్చలేలేనా మదానో నావయారి, పశులు తిని రచ్చలే, పశులు తిని రచ్చలే, పశులు తిని రచ్చలే, పశులు తిని రచ్చలే, మామిడి బూసి నిమ్మ బూసి నిమ్మగాసేనా మదానో నావయారి. యువతల బండికేసి బతుకమ్మ మాట్లాడుకుంటూ వస్తున్నారు. గొంతు రామ్మోహన్ అన్నోళ్ళ భార్య గొంతు శ్రీదేవమ్మ. బాగున్నావమ్మ? బాగున్నానమ్మ. చాలా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా నవరాత్రి మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆడబిడ్డలందరూ ఎంతో ఇష్టంగా ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ మరి ప్రకృతిలో దొరికే వివిధ రకాల పూలను ఒక దగ్గర చేర్చి మరి మంగళ గౌరిని మనస్ఫూర్తిగా తలుసుకొని కుటుంబాలు పిల్లలు పాపలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ పండుగ మరి దుర్గా నవరాత్రులలో మరి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వదిలే, నువ్వు ఎప్పుడైనా బతుకమ్మ వేర్చినవా? బతుకమ్మ వేర్చుడు బతుకమ్మ ఆడుడు గింతే ఉన్నప్పటి నుంచి బాగా నాకు ఇష్టమైన పండుగ. మీరు హైదరాబాద్ వాళ్ళేనా వరంగల్ వాళ్ళా? హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ వేరుస్తారు. బతుకమ్మని గౌరీదేవిని తల మీద ఎత్తుకొని వచ్చి మొక్కులన్నీ మేము మొక్కులన్నీ చెల్లించుకుంటున్నామమ్మా. చల్లంగా చూడు, రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని చల్లగా చూడని కోరుకొని మరి రవీంద్ర భారతికి అందరము బతుకమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. అక్క ఏడుకెంచి తీసుకొచ్చిండ్రు బతుకమ్మని మీరు ఇప్పుడు? ఏడుకెంచి తీసుకొచ్చిండ్రు? ఇక్కడ మన అరణ్య భవన్ ఉంది కదా, RBI ముంగల అరణ్య భవన్ లో 6వ అంతస్తులో నాది వైశ్య కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి మేమందరం కూడా మహిళలందరం కూడా మరి ఊరేగింపుగా కళాకారులతో ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి. అక్క నువ్వు సొంతగా బతుకమ్మ వేరుస్తావా? వేరుస్తా. ఎందుకు వేరు? ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు లేరు, మనవరాలు ఉన్నది ఇప్పుడు. మనవరాలు ఉన్నదా? 8 ఏళ్ల మనవరాలు, 10 ఏళ్ల మనమడు ఉన్నాడు. 8 ఏళ్ల మనవరాలు ఉన్నదా అంటే అక్కకు? అక్క మరి మనవరాలకు నేర్పించినవా నేర్పించిన? పూజలు బాగా చేస్తుంది, పూజలు మంచిగా చేస్తుంది. పాటలు ఇంకా రావు, చిన్నగా ఉంది కదా, ఇప్పుడే పాటలు పాడితే మనం పాడితే కోరస్ ఇస్తుంది. అక్క ఇప్పుడు బతుకమ్మ పబ్లిక్ ఏం చెప్తారు మీరు? బతుకమ్మ ఆడుతున్న ఆడపిల్లలకి ఏం చెప్తారు? బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ సోదరుల వల్లే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచంలో జరిగేటటువంటి ఏకైక పూలకు పూజ చేసేటటువంటి తెలంగాణలో ఇది ఒక అదృష్టంగానే భావించాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆచారం లేదు. బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో. పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్కన దారిలో. బతుకమ్మకు మన ఆడపిల్లలకి ఏమేమి ఇస్తామో అవన్నీ ఇస్తారు. ఇగో బతుకమ్మ మీద గోరింటాకు అంటారు కదా, ఇది మన మైదాకు కూడా పెడతారు అమ్మవారికి. ఆ అమ్మవారికి పసుపు కుంకుమ
పువ్వులు చేతిలో పెట్టుకోనికి మైదాకు కండ్ల కాటికి అన్ని పెట్టి మంచిగా అమ్మని తయారు చేస్తారు. ఈ అమ్మ మామూలుగా అందరూ 4 దిక్కుల 4 తాళ్ళు కడతారు. ఇట్లా దారం కడతాం కదా మనము బతుకమ్మ కదలకుండా ఉండనికి. కానీ తాడు కట్టకుండా తయారు చేసిన బతుకమ్మ ఏమలతమ్మ చేసింది బతుకమ్మ. అయితే ఏంటంటే కిందకెంచి పేర్చేటప్పుడు కిందకెంచి మొత్తము పొట్ట నింపకుండా తీసుకొస్తే ఆ బతుకమ్మ కదలేదు మెదలేదు, ఇట్లా వంకర టింకర కాదనమాట. ఒక్కది కొంగిపోయింది అని చెప్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా మంచిగా నిండుగా రావాలంటే కిందకెంచి మొత్తం పొట్ట నింపుకుంటా దారం కట్టి అమ్మని కట్టేసినట్టు నాకు ఇష్టం ఉండదు చెల్లె అన్నది. అట్లా అమ్మని కట్టేయకుండా మంచిగా తయారు చేసిన బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగకు ఎన్ని బతుకమ్మలను చూస్తున్నాను, మస్తు సంతోషం అనిపిస్తుంది. రేపు మళ్ళా కలుద్దాం.